భారతీయ రైల్వేల్లో ఉద్యోగం సాధించడమంటే మామూలు విషయం కాదు కదా. లక్షలాది మంది పోటీపడే ఈ ఎగ్జామ్స్ని క్రాక్ చేయడానికి ఒక అద్భుతమైన స్ట్రాటజీ ఉంది. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఆ సీక్రెట్ ఏంటో డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఊహించండి, ఎగ్జామ్లోని అత్యంత కష్టమైన దశలను చాలా ఈజీగా స్కిప్ చేసే ఛాన్స్ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికే ఆశ్చర్యంగా ఉంది గదూ. మామూలుగా అయితే హైస్కోర్ సాధించడం, ఫిజికల్ టెస్టులు పాస్ అవ్వడం చాలా కష్టం. కానీ ఇవన్నీ లేకుండానే మన లక్ష్యాన్ని చేరుకునే ఒక స్మార్ట్ రూట్ ఉంది. ఆ స్మార్ట్ రూట్ ఏంటంటే సరిగ్గా ఈ 20% రిజర్వ్డ్ వేకెన్సీ కోటా. అవును, ఇది మొత్తం కాంపిటీషన్ సీన్నే మార్చేస్తుంది. లక్షల మంది ఒకే దారిలో కష్టపడుతుంటే ఈ స్పెషల్ కోటా ద్వారా కొందరు క్యాండిడేట్స్ చాలా సులభంగా తమ సీట్ను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. మరి ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. అసలు సీసీఏ అంటే ఏంటి? దీనివల్ల వచ్చే గోల్డెన్ పర్క్స్ ఏంటి? మెరిట్ క్యాల్కులేట్ చేసే మ్యాథ్స్ ఎలా ఉంటుంది? కటాఫ్స్ని ఎలా బీట్ చేయొచ్చు? అలాగే అప్రెంటిస్షిప్ రూల్స్, స్టైపెండ్స్ గురించిన డీటెయిల్స్. ముందుగా మొదటి విభాగానికి వద్దాం. అసలు ఈ సీసీఏఏ అంటే ఏంటి? దీని చట్టపరమైన పునాది ఏంటో చూద్దాం. బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. సీసీఏ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. ఇదేదో లూప్ హోల్ అనుకుంటే పొరపాటే. ఇది పక్కా లీగల్ స్టేటస్. 1961 అప్రెంటిస్షిప్ చట్టం కింద రైల్వేలోనే కఠినమైన ట్రైనింగ్ పూర్తి చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికెట్ అంటే ఎన్ఏసీ సాధించిన వాళ్లకి దక్కే అఫీషియల్ గుర్తింపుది. ఇప్పుడు రెండో విభాగం. ఈ సర్టిఫికేట్ వల్లొచ్చే గోల్డెన్ పర్క్స్ ఏంటి? అసలు కాంపిటీషన్ ఎలా తగ్గుతుందో గమనిద్దాం. ఈ సర్టిఫికేట్ ఉంటే వచ్చే లాభాలు మామూలుగా ఉండవు. లెవెల్ 1 పోస్ట్లో ఏకంగా 20% రిజర్వేషన్ దొరుకుతుంది. అన్నిటికంటే పెద్ద రిలీఫ్ ఏంటంటే అందరూ భయపడే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనగా పీఈటీ నుంచి వీళ్లకి పూర్తి మినహాయింపు ఉంటుంది. దీనికి తోడు ఎన్సీవీటీ ఎగ్జామ్ మార్కులకు ఎక్స్ట్రా వెయిటేజ్ దొరుకుతుంది. పైగా వీళ్లు అన్రిజర్వ్డ్ పోస్టులకి కూడా డైరెక్ట్గా ఎలిజిబుల్. ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉంటే అది నిజంగా ఒక పెద్ద వరం కాక మరేంటి చెప్పండి. ఇక మూడో విభాగం చాలా ఆసక్తికరమైనది. అదే మెరిట్ మ్యాథ్స్. దీని వెనక ఉన్న అల్టిమేట్ ఫార్ములా ఏంటో డీకోడ్ చేద్దాం. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా దాగి ఉంది. ఒక సాధారణ అభ్యర్థికి కేవలం వాళ్లు రాసిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ స్కోర్ ద్వారానే 100% ఫైనల్ మెరిట్ డిసైడ్ చేస్తారు. కానీ మన సీసీఏఏ క్యాండిడేట్స్కి అలా కాదు. వాళ్ల సీబీటీ స్కోర్ని కేవలం 66.6% మాత్రమే తీసుకుంటారు. మరి మిగిలిన 33.3% ఎక్కడ్నుంచొస్తుందంటే వాళ్ల అప్రెంటిస్షిప్ స్కోర్ నుంచి. అంటే వాళ్ల ట్రైనింగ్ మార్కులు ఫైనల్ మెరిట్ని అమాంతం పెంచేస్తాయన్నమాట. అంతేకాదు, మంచి టాలెంటున్న అప్రెంటిస్లు జనరల్ సీట్లను కూడా ఎలా కొట్టేయొచ్చో ఈ అల్గారిథం చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ వాళ్ల కంబైన్డ్ మెరిట్ లెక్కిస్తారు. దాన్ని డైరెక్ట్గా అన్రిజర్వ్డ్ కటాఫ్తో పోలిస్తారు. స్కోర్ ఎక్కువగా ఉంటే ఆ జనరల్ సీటు వీళ్లదే. అప్పుడు వీళ్లకోసం కేటాయించిన 20% కోటా సీటు వేరే అప్రెంటిస్కి దొరుకుతుంది. ఒకవేళ స్కోర్ తక్కువ ఉంటే సేఫ్గా తమ కోటా సీట్కి వెళ్ళిపోవచ్చు. ఇదొక పర్ఫెక్ట్ విన్ విన్ సిచ్యువేషన్ కదా. ఇక నాల్గో విభాగం. కటాఫ్స్ని ఎలా బీట్ చేయొచ్చు? పాత హిస్టారికల్ డేటా చూస్తే మనకే క్లారిటీ వస్తుంది. ఈ నెంబర్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 2018 గ్రూప్ డి కటాఫ్స్ చూడండి. అజ్మీర్, అలహాబాద్, కోల్కతా, పాట్నా లాంటి చోట్ల సాధారణ అభ్యర్థుల కటాఫ్ ఏకంగా 70లు 80ల రేంజ్లో ఉంటే సీఈఏఏ అభ్యర్థుల కటాఫ్ జస్ట్ 40 మార్కుల చుట్టుపక్కలే ఆగిపోయింది. ఆ డిఫరెన్స్ ఏంటో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కోల్కతా డేటానే ఇంకా కాస్త జూమ్ చేసి చూద్దాం. ఒక జనరల్ క్యాండిడేట్ సీట్ కొట్టాలంటే దాదాపు 80 మార్కులు తేవాలి. అదే ఒక అప్రెంటిస్కి అందులో సరిగ్గా సగం అంటే కేవలం 40 మార్కులు వస్తే చాలు. మిగతా వాళ్లు పడే కష్టంతో పోలిస్తే వీళ్లకుండే ఎంట్రీ బ్యారియర్ అక్షరాల సగం మాత్రమే. ఇక చివరిదైన 5వ విభాగం. అసలు ఈ ప్రాసెస్ని ఎలా స్టార్ట్ చేయాలి? అప్రెంటిస్షిప్ రూల్స్, స్టైపెండ్స్ వివరాలు చూద్దాం. ఎవరైనా ఈ రూట్ ఎంచుకోవాలి అనుకుంటే ముందుగా ఈ రూల్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఐటీఐ చేసిన వాళ్ల ఏజ్ 15 నుంచి 22 మధ్య ఉండాలి. నాన్ ఐటీఐ వాళ్లకి 15 నుంచి 20 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ వాళ్లకి 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే వీటికి ఏడాదికి 2 సార్లు మాత్రమే నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకటి ఫిబ్రవరి లేదా మార్చ్లో, మరొకటి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో. సో ఆ టైంకి కరెక్ట్గా అలర్ట్గా ఉండాలి. ఈ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్లకొక స్టైపెండ్ కూడా వస్తుంది. మన దగ్గరున్న హిస్టారికల్ డేటా ప్రకారం
ఫస్ట్ ఇయర్లో 820 రూపాయలతో స్టార్ట్ అయ్యి ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 1230 వరకు ఇస్తారు. ఈ అమౌంట్ చూడ్డానికి చిన్నదిగా అనిపించొచ్చు, కానీ భవిష్యత్తులో ఓ అద్భుతమైన రైల్వే ఉద్యోగం సాధించడానికి ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిది. ఇదంతా చూశాక అసలు విషయం అర్థమైంది కదా. ఒకవైపు అద్భుతమైన మ్యాథమెటికల్ అడ్వాంటేజ్, సగానికి సగం తగ్గిపోయే కటాఫ్స్, మరోవైపు ఎక్సలెంట్ లీగల్ సపోర్ట్. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, భవిష్యత్తులో అభ్యర్థులు లక్షలాది మంది ఎంచుకునే అత్యంత కష్టమైన రెగ్యులర్ రూట్లోనే వెళతారా, లేక ఇలాంటి స్మార్ట్ ఇన్సైడ్ ట్రాక్ కోసం ప్రయత్నిస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఈ విశ్లేషణ మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ని ఇచ్చిందని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం.